తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారామె. మొత్తంగా 6 పేజీల లేఖ రాశారు కవిత. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. మొన్నటి వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లని వేదికపై ఎందుకు మాట్లాడనివ్వలేదని ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీతో పొత్తుపైన ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని కవిత తన లెటర్లో పేర్కొన్నారు. అంతేకాదు వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చారామె. కమలం పార్టీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడటం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయని లేఖలో రాసుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారు. మొత్తం 6 పేజీల లేఖ రాశారు కవిత. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ దాంట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ రమేష్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో పాజిటివ్ టాక్ అండ్ నెగిటివ్ రిపోర్ట్ ఏంటిది? ఇది ఈ లేఖ సారాంశం ఏంటి? పూర్తిగా అందులో ఏ అంశాలను పేర్కొన్నారు? మరో 3.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తాము అధికారంలోకి వస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో పెద్ద కుంపటి రగిలిందని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. కవిత 6 పేజీల లేఖ, కేసీఆర్ను ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు లీక్ అయింది. ఆ లేఖ సారాంశం మనం ఒకసారి చూస్తే అనేక అంశాలు కూడా ఆమె లేవనెత్తింది. ఎన్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ లేఖ ఉంది. కవిత కేసీఆర్కు రాసిన లేఖ అంశాలు మనం ఒకసారి చూస్తే, వరంగల్ సభ తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గింది, వరంగల్ సభలో ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ రాలేదు, తనను 6 నెలలు జైలులో పెట్టినా సరిపోలేదా అంటూ ఆమె వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆమె లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా సామాజిక తెలంగాణ రాలేదన్న అంశం, 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణ కోసం కృషి చేయలేదని అనేక అంశాలను ఆమె లేవనెత్తారు. వరంగల్ సభను సక్సెస్ అయింది. ఆ సభలో అనేక అంశాల మీద కేసీఆర్ మాట్లాడారు. కానీ బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది క్యాడర్కు ఒక సంకేతం ఇవ్వలేదు, దానిపైన స్పష్టత ఇవ్వలేదంటూ కూడా క్వశ్చన్స్ చేసింది. సీఎం రేవంత్ పేరు ఉచ్చరించకపోవడం కూడా అది ఉందాగా ఉంది. కేసీఆర్ని ఎన్ని విమర్శించినా, ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకపోవడం పట్ల కూడా ఆమె ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరొకవైపు బీజేపీ పైన పొత్తు పైన ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, అదేవిధంగా వక్ఫ్ బిల్ పైన ఎందుకు మాట్లాడలేదు, అదే క్రమంలో ఈ అంశాలకు సంబంధించి క్యాడర్కి ఎందుకు సంకేతం ఇవ్వలేదు, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాసింది. ఇంతకాలం పార్టీలో తాను ఉంటున్నప్పటికీ తాను 45 నియోజకవర్గాలకు పైగా తెలంగాణలో తిరిగాను, 45 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఉన్న లీడర్స్తో తనకు ఇంటరాక్షన్ లేకుండా, తనకు సంబంధాలు లేకుండా కట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆమె పరోక్షంగా లేఖలు ప్రస్తావించారు. అదేవిధంగా వక్ఫ్ బిల్ పై మాట్లాడితే మొత్తం మైనార్టీలు, దాదాపు 20% పైగా మైనార్టీలు ఉంటారు, దానికి సంబంధించిన ఆయా వర్గాలను మచ్చిక చేసుకోవడానికి వక్ఫ్ బిల్ పైన ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఆమె క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఒక నక్సలైట్లకు సంబంధించిన అంశం పైన, ఆపరేషన్ కగార్ పైన చర్చలకు రావాలి, చర్చలతోనే అన్ని శాంతియుత వాతావరణం నెలకొంటుందని కేసీఆర్ మాట్లాడడం పైన ఆమె ప్రస్తావించింది. అది కూడా అప్రిషియేట్ చేస్తూనే మరొక వైపు అనేక అంశాలు లేఖలో ప్రస్తావించింది. మొత్తం 6 పేజీల లేఖలో ప్రధానంగా బీజేపీతో పొత్తు ఉంటుంది, గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పొత్తుకు ట్రై చేసింది, ఆ 2 పార్టీలు కూడా పొత్తుతో పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు కూడా చెబుతూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి. ఆ తర్వాత కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళిన తర్వాత, ఆమె బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో దానిపైన అంత పెద్ద సమావేశంలో, అంత పెద్ద బహిరంగ సభలో అసలు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడానికి క్యాడర్ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారు, బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా, ఫైట్ చేయాలా లేదా అన్న అంశానికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదనేదే కవిత ప్రశ్నగా ఆమె లేఖలో కనిపిస్తుంది. ఎందుకంటే కవిత
బీజేపీతో సఫర్గా ఆమె భావిస్తుంది. 6 నెలల పాటు జైల్లో ఉండడానికి, తనకు అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించడానికి ప్రధాన కారణం, ప్రధాన భూమిక పోషించిన బీజేపీ పార్టీ ఎందుకు బీజేపీ పార్టీ విషయంలో, పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వలేదంటూ కూడా ఆమె ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక అనేక అంశాలతో పాటు పార్టీ లీడర్ యాక్సెస్ ఇవ్వలేదు. గతంలో చెప్పినట్లు ఆమె నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ వెళ్ళిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముందు శ్రేణి నేతలు ఎవరుంటారో కవిత పర్యటన నేపథ్యంలో వాళ్ళు రావాలా వద్దా అన్న అంశానికి సంబంధించి యాక్సెస్ ఇవ్వడం లేదు. ఆమె స్వయంగా ఫోన్లు చేసి తాను మీ నియోజకవర్గానికి వస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటానంటూ కార్యక్రమాలకు సంబంధించిన ఆమె యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై తాను ఫైట్ చేస్తున్నప్పటికీ ఆ అంశం మీద కూడా ఎందుకు వరంగల్ సభలో క్లారిటీ ఇవ్వలేదనేది ఆమె లేఖలో ప్రస్తావించారు. 42% రిజర్వేషన్ల మీద తాను ఇందిరా పార్క్ దగ్గర కానీ లేదా ఇతర బీసీ సంఘాలను కలుపుకొని కానీ తనకి అనేక అంశాల మీద జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం అంశం పైన కానీ తాను పనిచేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీసీ సామాజిక వర్గాలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఎందుకు తనకు మద్దతు ఇవ్వడం లేదు, పార్టీ పరంగా ఎందుకు వెన్నుదన్నుగా నిలవలేదన్న అంశానికి సంబంధించి ఆమె వ్యాఖ్యలు చేశారు. నర్మగర్భంగా తెలంగాణ భవన్ వేదికగా గత కొంతకాలం క్రితం కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఏదో జరుగుతుందన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రధానంగా 2 అంశాల మీద మాట్లాడిన అంశం, ఒకటి సామాజిక తెలంగాణ రాలేదని చెప్తున్నారు. సామాజిక తెలంగాణ 1969 తొలి ఉద్యమం, తొలి తెలంగాణ ఉద్యమం, తర్వాత మలిదశ ఉద్యమంలో సామాజిక తెలంగాణ ముఖ్యం. సామాజిక తెలంగాణ అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు పెట్టారు, రైతు భరోసా లాంటి కార్యక్రమం పెట్టారు, కేసీఆర్ కిట్ లాంటి పెట్టారు. అదేవిధంగా గురుకుల విద్యాలయాలు అనేక అంశాలకు సంబంధించి బీసీ, ఎస్సీ వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించిన సముచిత ప్రాధాన్యత ఇచ్చామంటూనే బీఆర్ఎస్ చెప్పుకుంటున్న నేపథ్యంలో హఠాత్తుగా అధికారం కోల్పోయిన తర్వాత ఇది సామాజిక తెలంగాణ కోసం పోరాడాలి, సామాజిక తెలంగాణ రాలేదనే కవిత వ్యాఖ్యలు కూడా ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. ఆ పార్టీ ఏం సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఒకవైపు కేటీఆర్ ఒంటి చేత్తో తన పార్టీని నడిపిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాల్సిన, వీటి మీద ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పటికీ కవిత చేసిన వ్యాఖ్యల్ని దాటవేసే ధోరణితో అవలంబించారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం